Watch full episodes on Jio Hotstar. చెప్పిన గుహ ఇది అనుకుంటాను. అయ్యమ్మా, ఏంటి ఇక్కడ ఇన్ని కపిలాలు ఉన్నాయి? చూడడానికి చాలా దారుణంగా ఉంది, భయంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదా? అయ్యమ్మా, ఇవి మనపై attack చేస్తున్నాయి. అమ్మా, మోటార్ వదిలేయండి. అయ్యమ్మా, పోదండి, లోపలికి వెళ్దాం. లోపల ఏదో భయంకరమైన గుహ ఉన్నట్టుంది. ఏంటిది? ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఏదో రహస్య దారి ఉన్నట్టుంది. పదండి వెళ్దాం. పదండి. దాక్కోండి. పెద్దన్నయ్య, మనం సరైన చోట్లోనే ఉన్నట్టున్నాం. ఇదే ఆ ప్రిజన్ లాగా ఉంది, ఎందుకంటే ఇక్కడ చాలా గార్డ్స్ ఉన్నారు. ఇక్కడ చాలా మంది లోపల ఉన్నారు. మనం కాస్త జాగ్రత్తగా దాక్కుని వెళ్ళాలి. అయ్యమ్మా, అయ్యమ్మా ఉండండి, నేను వస్తాను. అరే, వాళ్ళకి ఏమైంది? ఇక్కడ ఖచ్చితంగా ఎవరో ఉన్నారు, వాళ్ళని వెతకండి. మోటు, త్వరగా రండి మోటు. అరే, ఎక్కడ ఇరికిచ్చేసారు రే? అయ్యమ్మా, మోటు త్వరగా. అమ్మా, అమ్మా, అమ్మా. అరే పెద్దన్నయ్య, ఒకేసారి ఎందుకు వీళ్ళంతా రారు? వాళ్ళని పట్టుకోండి. మమ్మల్ని కాపాడండి, కాపాడండి, మమ్మల్ని కాపాడండి. మా దగ్గర రండి, ఎవరైనా కాపాడండి, కాపాడండి, మమ్మల్ని కాపాడండి, కాపాడండి, రండి, మమ్మల్ని కాపాడండి, 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 ఎవరైనా మమ్మల్ని కాపాడండి, రండి, కాపాడండి. ఎవరో పిలుస్తున్నారు. మిస్టర్ మోటు, మమ్మల్ని విడిపించు ప్లీజ్. హెల్ప్ us, హెల్ప్ us, హెల్ప్ us. సరే సరే, అందరినీ కాపాడుతాం. కానీ ఆర్క్ ఎక్కడ కనిపించట్లేదే. ఎక్కడున్నావు ఆర్కో? ఆర్కో, ఆర్కో, ఆర్కో. నేను ఇక్కడ ఉన్నాను. మోటు పత్రు, నేను ఇక్కడే ఉన్నాను. ఆర్కో, ఆర్కో, ఆర్కో. అరే ఆర్కో అన్న, మా టైం బాగుంది, నువ్వు దొరికావు. మోటు పత్రు, మీరు ఇక్కడ ఉన్నారా? ఆ భగవంతుడికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మమ్మల్ని ఇక్కడి నుంచి త్వరగా తీసుకెళ్ళిపో. అయ్యమ్మా, నేను తాళం చెవు కనిపెట్టాను. నేను మిమ్మల్ని బయటికి తీసుకెళ్తాను. రండి, వెళదాం. బాక్సర్ అన్న ఎక్కడున్నాడు? పెద్దన్నయ్య, బాక్సర్ అన్నయ్య బానే ఉన్నారు. నువ్వేం దిగులు పడద్దు. అతను ఈ లాకెట్ ఇచ్చారు. ఈ ఎక్కడది? ఆర్కేకి ఇవ్వాలి కదా. ఎక్కడది? 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 అరే రే, హోటల్ రూమ్ లోనే ఏంటి, వదిలేసినట్టు. మీరు లాకెట్ ఇక్కడికి తీసుకొచ్చారా? ఓరి భగవంతుడా, అయితే ఆలస్యం చేయదు. త్వరగా లాకెట్ ని నాకు సొంతం చెయ్యి. పదండి మిత్రులారా. అయ్యమ్మా, రండి, త్వరగా బయటికి రండి, రండి. ఇక మీరు వెళ్ళిపోండి, నేను మిగతా వాళ్ళని విడిపిస్తాను. ఓకే ఓకే. మర్యాదగా సరెండర్ అయిపోండి. అందరూ వినండి. ఇది చీటింగ్. మొట్టుపత్రు, మీరు బయటికి రండి. వీళ్ళ సంగతి మేము చూసుకుంటాము. సరే మిత్రులారా, పదండి.
అరే మోటు మనం సీక్రెట్ దారిలో వెళ్ళలేము. ఆ గాడ్స్ గుంపంతా అక్కడే ఉంది. నాకు ఒక దారి తెలుసు. చెప్పు. అమ్మా ఇటువైపు రండి నాతో పాటు. వెళ్దాం. ఇటు పక్క నుంచి. రండి త్వరగా ఈ నిచ్చెనెక్కి మనం ఎస్కేప్ అయిపోదాం. అర్రా అరే పతులు గాడ్స్ ఇక్కడ కూడా ఉన్నారు. మోటు ఇక్కడ నుంచి మనం మాట్లాడకుండా వెళ్ళిపోతే మంచిది. రండి. మమ్మల్ని మోటు ఇంకెవరైనా గాడ్స్ ఇక్కడికి వచ్చే లోపల మనం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోదాం. పదా త్వరగా రండి మిత్రమా. అయ్యమ్మా అందరూ వేగంగా రండి, దయచేసి ఆగండి. అరే ఏంటి మొత్తం లకలక పొగలా ఉంది. అయ్యమ్మా ఇదేవరా? చాలా తొందరలో ఉన్నట్టుగా ఉన్నారు. ఓ ఆ గొరిల్లా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? మీ దగ్గర ఉన్న వస్తువు నాకు చాలా చాలా ముఖ్యమైనది. దాన్ని దక్కించుకోవడానికి నేనే ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇదేనే చెప్తున్నావు. ఒకసారి సినిమాలో ఇంకోసారి గాడిలో మిస్టర్ మోటు పట్లు మీరసలు ఏమనుకుంటున్నారు? నా బందీల్ని విడిపించి తీసుకువెళ్ళడం అంత సులువు అనుకుంటున్నారా? ఇలా చూడండి మిస్టర్ వహాన్, నేను వీళ్ళ అన్నయ్యకి మాట ఇచ్చాను. నేను ఇతన్ని కాపాడి తీసుకెళ్తానని. ఇక మేము చెప్పిన మాటని ఎప్పుడు నిలబెట్టుకుంటాము, ఎప్పుడు పూర్తి చేస్తాము. నాకు వాడికి ఎటువంటి శత్రుత్వం లేదు. వాడి దగ్గర నాకు కావలసిన వస్తువు ఉంది. అది నాకు ఇచ్చేసి మీరు వెళ్ళొచ్చు. లేదంటే వాడిని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. అయితే నీతో మేము తలబడి దాన్ని తీసుకెళ్తాము. అయ్యమ్మా కాపాడు. Hey, stop in the name of law. My name is Chingam, Inspector Chingam. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఏం పాసిబుల్? చెప్పాను కదా ఏం పాసిబుల్. అయ్యమ్మా వచ్చేరా. నేను మిమ్మల్ని విడిచిపెట్టను. ఇలా చూడండి, నన్ను ఎవరైతే ఆపారో వాళ్ళ రూమ్ నంబర్ ఏంటో చెప్తారా మ్యాన్? సార్ రూమ్ నెంబర్ 101 ఫస్ట్ ఫ్లోర్. థ్యాంక్ యూ. త్వరగా పదండి. లాకెట్ తీసుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అతని మనుషులు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. బాగా వెతకండి మ్యాన్. చూశారు కదా, పౌచ్ దొరికిపోయింది.
అరే నువ్వెలా వచ్చేసావు? మీరా? అసలు మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఓహో సారీ మ్యాన్, నా వల్ల మీకు ఇబ్బంది కలిగింది. ఎయిర్పోర్ట్ లో నా పౌచ్ మీకు మారిపోయింది. నేను మీ పౌచ్ ని అదిగో ఆ టేబుల్ మీద పెట్టేశాను. నా పౌచ్ తీసుకుని వెళ్ళిపోతున్నాను. సరే సరే, నీ పౌచ్ నువ్వు తీసుకెళ్ళొచ్చు, కానీ దాని లోపల ఉన్న లాకెట్ ని నాకు తిరిగిచ్చేయి, సరేనా? ఎందుకంటే అందులో డెవిల్స్ ఆర్ట్ మ్యాప్ ఉంది, అందువల్ల మాకు అది కావాలి, అర్థమైందా? నోరు మూసుకునేలారా. కాసేపు నోరు మూసుకుని ఉండలేవా? సారీ జెంట్లమెన్, ఆ లాకెట్ లో ఏమీ లేదు. ఏంటి మ్యాన్, డెవిల్స్ కు సంబంధించింది లాకెట్ ఇందులో ఉందా? అయితే జాగ్రత్తగా ఉంచుకో మ్యాన్. నేను మిగతా ముక్కలని ఇక్కడ దాచాను. వీటి గురించి నీకు తెలియదు మ్యాన్. ఫ్రెండ్స్ పారిపోండి. ఏయ్! వందని పట్టుకోండి, పౌచ్ దగ్గరికి ఎవరు రాకూడదు. ఇదిగో తీసుకో ఆర్క్ అన్నయ్య. ఇదిగో, తీసుకో. తీసుకో. అలాగే అంతే అంతే, అదే అది. ఇదిగో ఇదిగో తీసుకో. వందని పట్టుకోండి, దాన్ని సొంతం చేసుకోండి. మోటు, నువ్వు వేరే పౌచ్ తీసుకుని వెళ్తున్నావు. నువ్వు దీన్ని తీసుకో, ఆ పౌచ్ నాకు ఇచ్చేయి. ఓ అలాగే పెద్దన్నయ్య. సరే సరే, ఇదిగో తీసుకో. థ్యాంక్స్ మోటు. కమ్ ఆన్ మ్యాన్. అయ్యమ్మా మోటు, ఎందుకు నువ్వు ఇలా చేసావు? సెన్సెట్ గొరిలా మనుషులు వస్తున్నారు. ఒకసారి మిమ్మల్ని పట్టుకున్నారంటే తర్వాత మీరు తప్పించుకోలేకుండా పోతారు. అందరూ ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదాం, పదండి. వెళ్దాం. తను అక్కడ చూస్తున్నాడు, మనం వెళ్ళిపోదాం పదా. నాకైతే త్వరగా మోటార్ బోట్ ని స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మేము పారిపోలేము. వాళ్ళ దగ్గర మ్యాప్ కు చెందిన 4 ముక్కలు ఉన్నాయి. వాళ్ళు డెవిల్స్ హార్ట్ వెతకడానికి తప్పకుండా వెళ్తారు. మనం ఎలాగైనా సరే వాళ్ళని ఆపక తప్పదు. అరే ఆర్కో తమ్ముడు, నా మిత్రమా, ఇప్పుడు మనం ఎలా దాన్ని ఆపాలి? ఈ ఐలాండ్ కు రావాలంటే వెళ్ళాలంటే కేవలం ఒకే మార్గం ఉంది. ఆ మార్గం ఏదంటే అదిగో అదే. మనం ఆ మూమెంట్ ని జాగ్రత్తగా గమనించాలి. అయ్యమ్మా, ఒకవేళ ఆయన హెలికాప్టర్ లో వెళ్ళుంటే ఏమవుతుంది? అయితే మనం ఏం చేయలేము. ఇక మన పని అయిపోయినట్టే. అరే పతులు, నాకేమీ లైట్ వెలగట్లేదు, దయచేసి ఏదైనా చెయ్యే. ఐడియా. డాక్టర్ జట్కా సార్, మీరు ఎలాగైనా సరే ఈ మోటార్ బోట్ ని హెలికాప్టర్ లాగా పైన ఎగిరేలాగా చెయ్యగలరా? ప్లీజ్ చెయ్యండి. అరే మిత్రమా తమ్ముడు పతులు, మన ఈ బోట్ లోనే ఆ హెలికాప్టర్ ని ఫాలో చేద్దాం, ఏమంటావ్? కానీ దానికోసం మనకు కాస్త పని చేయాలి కదా. నేను నమ్మలేకపోతున్నాను. డెవిల్స్ హార్ట్ యొక్క మ్యాప్ నా దగ్గర ఉంది.
ఇది గొరిల్లా ఐలాండ్. ఈ ఐలాండ్ నాకు చాలా బాగా తెలుసు. మిస్టర్ బల్, రేపు ఉదయాన్నే మనం డెవిల్స్ హార్ట్ ని వెతుకుతూ వెళ్దాం. రేపు పౌర్ణమి రాత్రి. అంతకు ముందు ఏం జరిగినా సరే డెవిల్స్ హార్ట్ ని కనిపెట్టి తీరాలి. ఇప్పుడు డెవిల్స్ హార్ట్ నాకు దక్కబోతోంది. నాకే. అరే తమ్ముడు, అయిపోయింది. అరే పెద్దన్నయ్య, సౌండ్ చెయ్యొద్దు, అర్థమైందా? అయ్యమ్మా బహుశా గొరిల్లా వచ్చేసినట్టున్నాడు డెవిల్ హార్ట్స్ ని వెతకడానికి. డాక్టర్ జట్కా సార్, ప్రస్తుతానికి మీరు తప్ప మాకెవరు దిక్కులేదు. మీరే చెయ్యాలి, మీ చేతిలోనే ఉంది. ఎలాగైనా చెయ్యండి సార్. సరేనయ్యా, స్టార్ట్ చేస్తాను. పదవి వెళ్దాం. అరే వాళ్ళు ఆ మోటార్ బోట్ లో ఉన్నారు, వాళ్ళని పట్టుకోండి. డాక్టర్ జట్కా, ఏదో ఒకటి చేయండి. గార్డ్స్ వెంబడిస్తున్నారు. సరే, ఇప్పుడు నేను ఇచ్చే షాక్ ని చూడండి. ఇలా కూడా జరుగుతుంది. అరే పెద్దన్న, డాక్టర్ జట్కా మనతో ఉన్నంత వరకు ఏవేవో చెయ్యొచ్చు. రండి, త్వరగా రండి. మన దగ్గర సమయం తక్కువగా ఉంది. అరే త్వరగా దిగండి. రండి, త్వరగా రండి. ఇలాగే నేను మోకాల మీద వెళ్ళలేకపోతున్నాను. అమ్మా అర్కో అన్న, ముందు ముందు చాలా ప్రమాదం ఉంది. ఇకపైన నిన్ను మేము తీసుకుని వెళ్ళలేము. అందుకని మీరు ఇక్కడే బోర్డు దగ్గర ఉండి కాసేపు మా కోసం ఎదురు చూడండి ప్లీజ్. ఓకే మోటుపతులు, నేను ఇక్కడే మీకోసం వెయిట్ చేస్తాను. పతులు, అలా చూడు, వాళ్ళు ఆధారంతో వెళ్ళారు. రండి, వెళ్ళిపోదాం రండి. ఏయ్, బల్, జాగ్రత్త, జాగ్రత్త.
ఏంటి ఇంత ఒక్కగా ఉంది? లగాయితో ఈ టనల్ లోపలికి వెళ్ళడానికి అర్థం ఏంటంటే ఎప్పటికూ మనం బయటికి వస్తలేదు. లగాయితో హెల్ప్ హెల్ప్ లగాయితో. అయ్యమ్మా నేను మోటు కలిసి ముందు వెళ్తాం, ఆ తర్వాత మీరు మమ్మల్ని ఫాలో అవ్వండి. పద మోటు వెళదాం త్వరగా. గుడ్ 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 వెరీ గుడ్. అయ్యమ్మా పోషించుకుంటూ నిలబెట్టారు, ఇలాగే నిలబడిపోతారా ఏంటి? ధైర్యంగా ఉండాలి, మీకేమీ కాదు, రండి. నాయన తమ్ముళ్ళారా మిత్రులారా, మేము అలా ఈ లాభాలు పడిపోయి కరిగిపోతాం అనుకుంటాను. నాకు చాలా గాయంగా ఉంది. అయ్యమ్మా పతులు, నువ్వు మోటుకి చాలా ఐడియాలు ఇస్తున్నావు. మాకు కూడా ఇవ్వు, వెంటనే ఇవ్వు. ఐడియా 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 ఐడియా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక వెయిట్ ని పట్టుకుని దాన్ని ఊపి ఇంకో వెయిట్ ని పట్టుకుని అక్కడి నుంచి అలాగే జంప్ చేసి వచ్చేయండి. లగాయితో అయ్యమ్మా నాకు కూడా కాస్త శక్తినివ్వండి. అమ్మా లేదంటే కింద పడిపోయాను. ఓకే ఓకే, చాలు చాలు, అలాగే కొంచెం ముందుకు రండి. ఇదే చివరి లెవెల్. అందరూ పక్కకి జరగండి. రండి. వచ్చేసాము. చాలు నీ ఓవర్ యాక్షన్. లేచినాడు. అయ్యమ్మా అరే ఇక్కడంతా దుమ్ముగా ఉంది, నాకేం కనిపించట్లేదు. చూడు పతులు, ఏంటిది? ఎక్కడికి వెళ్తున్నావు? ఏదో అయిపోతుంది. పారిపోండి. ఈ లోయ చాలా పెద్దగా ఉంది, పారిపోదాం పదండి. మోటు అక్కడ చూడు, వాళ్ళు ఆ లోయను దాటి వెళ్ళిపోయారు. మనం కూడా త్వరగా వెళ్ళి తీరాలి. మోటు రా. అరే వాళ్ళలాగా మన అంత పెద్ద జంపు చేయలేము. పతులు ఖాళీ కడుపులో ఏమి ఆలోచన రావట్లేదు. ఏదో ఒకటి చెయ్యి. ఐడియా. ఇదిగో మోటు, ఇప్పటికి ఇదే దారి ఉంది. చలో కర్ర తీసుకోండి. ఇదిగోండి, మనిషికో కర్ర తీసుకోండి. పదండి వెళదాం. అయ్యమ్మా కాపాడండి. అయ్యమ్మా ఇప్పుడు బల్క్ మనల్ని చూసేశాడు. వీళ్ళు ఇక్కడికి కూడా వచ్చేసారా? వీళ్ళని నేను వదిలిపెట్టను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.